మీ అందరికీ ఈ విషయం తెలుసా? అదేంది, ఇంగ్లాండ్కి అలాగే ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంది, ఇది తెలిసిందే. ఇంకో పక్క చూసుకుంటే శ్రీలంకకి అలాగే బంగ్లాదేశ్ మధ్య కూడా ఇంకో టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 2 టెస్టులు కంప్లీట్ అయినాయి అనమాట. సో ఫస్ట్ టెస్ట్ చూసుకుంటే డ్రా అయింది, సెకండ్ టెస్ట్లో చూసుకుంటే శ్రీలంక గెలిచింది. మరి శ్రీలంక గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అదేందో తెలుసా? సో దాని గురించి చెప్తున్నా విను. మనకి అంతకుముందు బంగ్లాదేశ్ టీంకి 3 ఫార్మాట్లు కూడా ఒకే కెప్టెన్ ఉండేవాడు. అతను ఎవరు? షాంటో అనమాట. అయితే మధ్యలో షాంటో ఏం చేశాడంటే, నేను 3 ఫార్మాట్లకు ఉండలే కానీ T20 నుంచి తప్పుకుంటున్నాను, సో T20కి వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పాడు. సరే మనోడు 3 ఫార్మాట్లు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఓకే రా అబ్బాయి అని చెప్పి T20 కెప్టెన్గా లితన్ దాస్ని తీసుకొచ్చి పెట్టింది. సో అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు షాంటో టెస్ట్లకి ఓడిఐకి రెండింటికి కెప్టెన్గా చేస్తున్నాడు కదా. అయితే మన జూన్ 12న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏం చేసింది అనుకున్నా, ఒక అర్జెంట్ మీటింగ్ పెట్టింది. ఎందుకురా అనుకున్నారు అందరూ. అయితే ఆ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే, అరే మనకి ఓడిఐకి టెస్ట్లకి షాంటో ఉన్నాడు కదా, అలా కాకుండా 3 ఫార్మాట్లకి 3 డిఫరెంట్ కెప్టెన్లు ఉంటే ఎట్టుంటుంది అని చెప్పేసి ఆలోచించారు. అయితే అప్పుడు ఓడిఐస్కి షాంటోని తీసేద్దాము, టెస్ట్లకు ఒక్కదానికే పెడదాము, ఓడిఐస్కి వచ్చేసరికి మేడియాసన్ మిరాజ్ని పెడదామని చెప్పేసి అతను తీసుకొచ్చి పెట్టింది. అయితే మరి ఇప్పుడు ఏమైంది, 3 డిఫరెంట్ ఫార్మాట్స్కి 3 డిఫరెంట్ కెప్టెన్లు వచ్చారు కదా. సో ఇప్పుడు షాంటో నేను టెస్టులు జరుగుతున్నాయి అని చెప్పాను కదా శ్రీలంకకి బంగ్లాదేశ్కి. ఈ టెస్టుల్లో ఏం జరిగిందంటే, సెకండ్ టెస్ట్లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. సో దీని తర్వాత షాంటో ఒక డెసిషన్ తీసుకున్నాడు. అరే కెప్టెన్సీ వద్దు అని చెప్పేసి నేను టెస్టులకి కెప్టెన్గా ఉండట్లేదు, కెప్టెన్గా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడరా అనేది అందరికి అర్థం కాదు. అయితే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట. అదేంటంటే, ఇక్కడ మూడు డిఫరెంట్ ఫార్మాట్లకి 3 కెప్టెన్లు అంటే ఇది టీంకి ఉపయోగపడిద్ది అని నాకు అనిపించట్లేదు. సో టీం అవసరాలను బట్టే నేను రిటైర్మెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి అతను తన మనసులో మాట చెప్పేశాడు. అయితే ఇది ఎప్పుడు చెప్పాడంటే, ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడే చెప్పాడు అనమాట ఇదంతా కూడా. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? టీం అవసరాలను బట్టి మరి 3 డిఫరెంట్ కెప్టెన్స్ ఉంటే టీంకి మరి ఉపయోగపడదు అని చెప్పేసి అతను మాట్లాడాడు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో తెలియాలంటే కామెంట్ చేయాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.